దేవుడు ఈరోజు ఏ వాక్యం మనకి ఇచ్చారు, ఆ వాక్యం ద్వారా కొన్ని విషయం నేర్చుకోవాలి. ఈరోజు ఈ ప్రపంచంలో రోగాలు ఇంక్రీజ్ అవుతున్నాయి, పెరుగుతున్నాయి. రకరకాల కుటుంబంలో సమస్య చూస్తున్నాం. అంటే రోగాల విషయంలో ఫుడ్ కంట్రోల్ లేదు, నోరు కూడా కంట్రోల్ లేదు, దేహం కంట్రోల్ లేదు. అంటే రకరకాల చూడండి, ఆలోచిస్తే భయం వస్తుంది. లోపల ఒక పార్ట్ ఖరాబ్ అయింది, డాక్టర్ కోసేస్తే పర్వాలేదు, నాకు ఏం కావాలి, ఫుడ్ కావాలి, నాకు మంచి ఫుడ్ కావాలి. ఒక పార్ట్ కిడ్నీ వెళ్ళిపోతే వెళ్ళిపోని, నాకు బిర్యానీ కావాలి, నాకు మంచి ఫుడ్ కావాలి. వాళ్ళకి అవసరం లేదు. అంటే వాళ్ళకి భయం కూడా లేదు. చూడండి ఇలా జీవిస్తున్నారు ఈరోజు ప్రజలు. ఈరోజు రోగాల దేహానికి వస్తున్నాయంటే ఫుడ్ విషయంలో, వేరే విషయం ఏం లేదు. మసాలా లేకపోతే నువ్వు తినలేవు. ఈరోజు మసాలా ఎందుకు లేదు, ఆయిల్ ఎందుకు లేదు అంటే చూడండి, దేవుడికి ఏది ఇష్టం లేదు ఈరోజు సైతాను అదే మనసు ద్వారా చేపిస్తుంది. ఒకవేళ బాబు ఇక్కడ ఉన్నారు, బాబుకి మా చెల్లి గారు అంటారు, బాబు ఇది చేయొద్దు. బాబు చేస్తూ ఉంటే చెల్లి గారికి ఏమవుతుంది, కోపం వస్తుంది. అవును కదా, ఏది వద్దు అంటే బాబు అదే చేస్తున్నారు కాబట్టి చెల్లి కోపం వస్తుంది. అంటే ఒక్కొక్క నిమిషము ఒక్కొక్క దినాల్లో దేవుడికి ఎన్ని కోపం వస్తూ ఉంటుంది చూడండి. ఈ భూమిలో ఎన్ని పాపములు జరుగుతున్నాయి, ఈ భూమిలో రకరకాల హత్యలు, కొట్లాడలు, యుద్ధంలో జరుగుతున్నాయి. ఏది మా దేవుడికి ఇష్టం లేదు, మీరు చేయొద్దు అన్నప్పుడు అదే చేస్తున్నాము. దేవుడికి ఎంత కోపం ఉంటుంది చూడండి.